బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఇక పునరుద్ధాన బిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈనాటి మన ధ్యానాంశము ఆయన మీతో చెప్పినది చేయుడి. మూలవాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుల జీవముగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మేము ధ్యానించబోతుండగా నాకు కావలసిన ఆత్మీయ జ్ఞానమును శరీర బలము దయచేయండి. వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునే మనస్సు మాకు అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, కానా అనేటువంటి ఊరిలో జరిగినటువంటి ఒక వివాహ వేడుకలకు యేసు ప్రభు ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. ఆయన తల్లి అయిన మరియ అక్కడ ఉన్నది. ఆ యొక్క పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన తల్లి ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా, ద్రాక్షారసం అయిపోయిందని చెప్తూ ఉంది. ప్రభు అంటున్నాడు, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని చెప్పాడు. అందుని బట్టి ఆమె ఆయన ఏదో గొప్ప అద్భుత కార్యము చేయబోతున్నటువంటి విషయాన్ని గ్రహించి వెంటనే ఆమె పరిచారకులను చూచి ఈ మాట అంటున్నది. ఆయన మీతో చెప్పినది చేయుడని అంటుంది. ఆ ప్రకారంగానే శిష్యులు ఆయన చెప్పిన ప్రకారంగా చేసి ఆ యొక్క పెళ్లి విందులో ద్రాక్షారసము కొరతను తీర్చారు. ఈ యొక్క సంగతి మనము అనేక సార్లు తెలుసుకున్నాము, వాక్యం ద్వారా విని ఉంటాము. అనేక సార్లు ఎంతో మంది ఈ విషయాన్ని మనకు వివరించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే మనం ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన చెప్పినది చేయుట. గమనించండి పిల్లరా, ఇక్కడ శిష్యులు ఆయన తమతో ఏమి చెప్పాడో అదే చేశాడు. అంతకు మించి వారు ఒక మాట అయినను ఆయన అడగలేదు. ఆయన వారికి ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగానే వారు చేశారు. అవును, చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం తెలుసుకున్నాం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరెప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. గమనించండి పిల్లరా, ఇక్కడ ఆ యొక్క ద్రాక్షారసం ఎలా వచ్చిందో అనేటువంటి విషయము ప్రభువుకు తప్ప, శిష్యులకు తప్ప మరి ఇంకెవరికి కూడా తెలియదు. దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన ప్లాన్స్ అని కూడా ఆ విధంగానే ఉంటాయి. మనం వాటిని జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన మాటల పైన ఏమాత్రం మనం సంశయింపక అనుమానము పెట్టుకోకుండా ఆయన చెప్పినట్లు చేయగలిగినప్పుడు తప్పకుండా దాని యొక్క ఫలితాలు మనము చూడగలము. ఇక్కడ మనము గమనించాల్సిన విషయము, ఆయన చెప్పినట్లు చేయడం అనేది మనుషులందరికీ ఎల్లప్పుడూ కూడా అనుసరించదగినటువంటి విషయము. యేసు ప్రభు మనతో చెప్పినట్లు చేస్తే మనకు ఎటువంటి సమస్య ఉండదు, అలాగే ఎటువంటి
తప్పటడుగులు వేయడానికి ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి మనం ఆయన చెప్పినట్లు చేయడం అనేటువంటిది ఎల్లప్పుడూ మనం అనుసరించవలసి ముఖ్యమైనటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. గమనించండి పిల్లరా, ఇక్కడ ఆయన యొక్క శిష్యులు ఆయన చెప్పినట్లు చేసినటువంటి ఒక 2 సందర్భాలను మనం ఇప్పుడు ఇక్కడ ధ్యానించుకుందాం. మొదటిగా యోహాను సువార్త 21వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదువుకుందాము. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. గమనించండి, ఇది ఆ యొక్క తిబిరియా సముద్రం దగ్గర యేసు ప్రభు తన శిష్యులకు ప్రత్యక్ష పరిచినటువంటి తను తాను ప్రత్యక్ష పరుచుకున్నటువంటి ఒక సందర్భం. ఇక తిబిరియా సముద్రం దగ్గర ప్రభు యొక్క శిష్యులు చేపలు పడడానికి వెళ్ళారు. అందరూ వారు ఆ రాత్రంతా కూడా వారు చేపలు పడడానికి ఎంతో ప్రయాసపడ్డారు. అయినప్పటికీ వారికి ఏమి కూడా దొరకలేదు. వృధా ప్రయాసే మాత్రమే కానీ వారు ఏమి కూడా పొందలేకపోయారు. అయితే యేసు ప్రభు సూర్యోదయం అవుతుండగా ధరిని నిలిచి వారితో మాట్లాడుతున్నాడు. పిల్లలారా, మీ యొక్క ఆహారములకు ఏమైనా ఉన్నదా అన్నప్పుడు వారు లేదని సమాధానం ఇస్తున్నారు. అయితే ప్రభు ఇక్కడ వారికి ఒక విషయం చెప్తున్నాడు. దోనె కుడి ప్రక్కన వల వేయమని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, వారు అది వరకు దోనె కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఆ యొక్క సముద్రం అంతా వారు గాయించి ఉంటారు. కానీ ప్రభు మాట అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క శిష్యులందరూ కూడా చేపలు పడడంలో బాగా ఆరితేరిన వారే. వారికి సముద్రంలో ఎక్కడ చేపలు ఉంటాయో వారికి బాగా తెలుసు. ఎంతో అనుభవశాలి వాళ్ళు. కానీ వారేమీ ప్రయోజనము పొందలేకపోయారు. అనేక సార్లు మన యొక్క అనుభవము, మన జ్ఞానము ఎప్పుడు కూడా పని చేయకపోతుంది. ఎందుకంటే అనంత జ్ఞానం అయినటువంటి దేవుని కార్యాలు ఆరి ఇష్ట ప్రకారంగానే జరిగిస్తాడు మన పట్ల, దేవుని బిడ్డల పట్ల ప్రత్యేకించి. కాబట్టి ఇక్కడ వారు చేపలు పట్టలేకపోవడానికి కారణం వారికి జ్ఞానం లేక కాదు, దేవుని ప్రణాళిక వారి పట్ల నెరవేర్చబడడానికి ప్రభు చెప్పినట్లు చేయాలి అనేటువంటిది వారికి నేర్పించడం కోసంగానే ప్రభు అంటున్నాడు, దోనె కుడి ప్రక్కన మీరు వల వేయమంటున్నారు. వారు అలాగ చేసి విస్తారమైనటువంటి చేపలు పడినందున వారు వల లాగలేకపోయారు. గమనించండి పిల్లరా, వారు ఆ యొక్క వల బయటకు తీసినప్పుడు దాదాపుగా 153 గొప్ప చేపలలో ఉన్నట్లుగా మనం లేఖనంలో గమనించవచ్చు. చూడండి, ప్రభు చెప్పినట్లు చేయడం మూలంగా వారు ఎన్నో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం వారు ఇక్కడ చూడగలిగారు. ఇటువంటి సందర్భం శిష్యులకు వారి అనుభవంలో మరొకటి ఉంది. అది లూకాసు వార్త 5వ అధ్యాయము 5 నుంచి 6 వచనాల్లో రాయబడి ఉంది. సీమోను, ఏన్నవాడా, రాత్రంతా మేము ప్రయాస పడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవల్లని వారికి సంజ్ఞలు చేసేది. గమనించండి, ఈ సందర్భంలో కూడా వారు చేపలు పడడానికి ఆ యొక్క గలిలయ సముద్రంలోకి వెళ్ళారు. ఆ గలిలయ సముద్రానికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. తిబిరియా సముద్రం అంటారు, అలాగే గిన్నేసర సరస్సు అని ఇలాంటి పేర్లు ఆ యొక్క గలిలయ సముద్రానికి ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ గలిలయ సముద్రంలో గన్నేసరీదు అనేటువంటి ఆ సరస్సులో వారు చేపలు పడడానికి వెళ్ళినప్పుడు ప్రభు చెప్పాడు, మీరు వాళ్ళను ధోనిని లోతుకు నడిపించి
వల వేయమన్నాడు. అయితే వారు ఎంతో ప్రయాసపడ్డారు, రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, అయినప్పటికీ కూడా వారు చేపలు పట్టలేకపోయారు. అయితే ప్రభు ఇక్కడ అంటున్నాడు, నీవు ధోనిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వల వేయమని. అంటే నీవు ధోనిను లోతుకు నడిపించమని ప్రభు వారికి సహాయిస్తున్నారు. ఎప్పుడైతే వారు ఆ ప్రకారంగా చేశారు, అయితే అంటున్నారు వాళ్ళు ముందు ఒక చిన్న ప్రశ్న వేశారు ఇక్కడ, ఏమని? రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, అయితే మాకేమీ దొరకలేదు, కానీ నీ మాట చొప్పున, ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట, నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ఎప్పుడైనా నువ్వు దేవుని మాట చొప్పున చేసినవా? నువ్వు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, అనేక రకాలుగా నువ్వు తిప్పలు పడి ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా ఒక్కసారి ప్రభు ఏమి చెప్పినాడు అని నువ్వు పరిశీలించినావా? ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తున్నావా? నువ్వు గమనించుకోవాలని నేను మీకు ఈ సమయంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము ఎంతో చక్కటి మాట ఇక్కడ సీమోను పేతురు అంటున్నాడు, సీమోను అంటున్నాడు, ఆయనను నీ మాట చొప్పున వల వేయుటని చెప్పి ప్రభు చెప్పినట్లు చేసి విస్తారమైనటువంటి చేపలు వారు పట్టినట్టుగా మనం ఇక్కడ గమనిస్తాము. చూడండి, వారు ఆ చేపలు వల లాగలేకపోతా ఉన్నారు. వారికి పక్కన ఉన్నటువంటి వారి యొక్క స్నేహితులు వచ్చి ఆ వలను బయటకు లాగడానికి సహాయం చేయమని వారు కోరుకుంటున్నారు. కాబట్టి మనము ప్రభు చెప్పినట్లు చేయగలిగినప్పుడు నీ జీవితంలో వల పిగిలిపోయినట్లుగా, నా గిన్నె నిండి పొట్టుచున్నదన్నట్లుగా విస్తారమైనటువంటి సమృద్ధి దేవుడు నీకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని నువ్వు ఈ సమయంలో జాగ్రత్తగా గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రెండు సందర్భాలు వేరు వేరు సందర్భాలు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ఏమైతే చెప్పారో ఆ ప్రకారంగా చేయడం ద్వారా వారు విస్తారంగా చేపలు పట్టారు. అదే ప్రకారంగానే మనము మూలవాక్యంలో చదువుకున్నట్లుగా ప్రభు వారికి ఏం చెప్పాడు? ప్రభు వారికి ఏం చెప్పాడు? శిష్యులకు ఆ యొక్క పెండ్లి వీధిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు ఏం చెప్పాడు గమనించండి. మీరు ఆ యొక్క రాతి బాణలకు నీళ్లతో నింపబడరు. రాతి బాణలు నీళ్లతో నింపబడరు. నింపి తర్వాత ముంచి తీసుకొని పోమన్నాడు. ముంచి తీసుకొని పోమన్నాడు. మరి ఎలాంటి ప్రశ్న కూడా వేయలేదు, మనకు అనుమానం రాలేదు, సందేహం రాలేదు. నీళ్లతో నింపమన్నాడు, ఇప్పుడు ముంచి తీసుకొని పోయిన విందు ప్రధాన గట్టిగా తీసుకుపోన్నాడు. అంటే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారుస్తాను అని చెప్పడం కూడా వాళ్ళకి చెప్పలేదు ప్రభు. అక్కడికి కేవలం ఆయన చెప్పింది దాని యొక్క భావంలో వారు ఏమాత్రము కూడా అనుమానంగానే సందేహంగా లేకుండా వారు ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఆచరించడం ద్వారా వారు ఇదివరకు వారి జీవితంలో వారు పొందలేని సంతోషము, వారి మాధుర్యము, అంతకంటే రెట్టింపు మాధుర్యము ఈ ద్రాక్షారసము ద్వారా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ విందు ప్రధాని అంటాడు కదా, వీళ్ళు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుడిని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోని, నీవైతే ఇది వరకు మంచి రసంగా ఉంచుకొని. అంటే ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు ఇది వరకు వారు ఇచ్చినటువంటి ద్రాక్షారసం కంటే కూడా ఈ ద్రాక్షారసం ఎంతో మధురంగా ఉంది. కారణం ఏంటి? ప్రభు చెప్పినట్లు చేయడం మూలంగా. ప్రియులారా, నేను ఆ జీవితంలో కూడా ప్రభు చెప్పినట్లు చేయగలిగితే ఇది వరకు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మధురం కన్నా కూడా ఇంకా అత్యధికమైనటువంటి మధురముగా నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి ఆయన మాటకు మాత్రమే ఉందని నువ్వు జాగ్రత్తగా గమనించాలని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చూడండి, పాత నిబంధన లేఖనాల్లో కూడా ఇక్కడ దేవుడు చెప్పినట్లు చేసినటువంటి విషయాలు మనం నోవాని గురించి గమనిస్తాం. నోవా ఆ దినముల్లో ప్రభు చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు ఆయన చేశాడు. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో గమనిస్తే,
నోవాహు అట్లు చేసెను. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. నోవాహు అట్లు చేసిన. ఎట్లు చేశాడు? ఏ విధంగా చేశాడు? దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. ఏమని ఆజ్ఞాపించుంటాడు దేవుడు ఆయనకు? ఇదిగో భూమి మీద నేను జల ప్రళయాన్ని తీసుకురాబోతున్నాను, నీవు ఒక ఓడ నిర్మించుకోమన్నాడు. ఆ ఓడ కూడా చితిసారపు మ్రానుతో ఒక ఓడ చేసుకోమన్నాడు. ఓడకు కొలతలు ఇచ్చాడు. అలాగే ఆ ఓడలో నీవు నీ కుటుంబం అంతా కూడా ఆ కుటుంబంలో ఉండాలని చెప్పాడు. అలాగే జీవం కలిగినటువంటి ప్రతి ఒక్క జాతిలో నుంచి, పక్షుల్లో నుంచి, పురుగుల నుంచి, జీవులు, జంతువులు అన్నిటిలో నుంచి 2 చొప్పున ఆ యొక్క ఓడలోకి చేర్చాలని చెప్పాడు. మీకు కావాల్సినట్టే తినుటకు నానా రకాలంటే ఆహార పదార్థం కూడా నువ్వు ఆ ఓడలో చేర్చాలని చెప్పినాడు. ఈ ప్రకారంగా దేవుడు తనకు ఏదైతే ఆజ్ఞాపించినాడో ఆ విషయాన్ని నోవాహు ఖచ్చితంగా చేశాడు. ఏమాత్రం కూడా వ్యత్యాసం లేకుండా చేసినాడు. గమనించాలి, ఈ రకంగా ఆయన చేసేటప్పుడు అనేక మంది హేళన చేసి ఉండొచ్చు. ఎప్పుడో రాబోతున్నటువంటి వర్షము, జల ప్రళయానికి నువ్వు మంచి వాతావరణం చక్కగా ఉన్నటువంటి ఈ రోజుల్లో నువ్వు ఓడను నిర్మిస్తున్నావేమని నోవాహును అందరూ ఎగతాళి చేసి ఉండొచ్చు. అయితే మాత్రము ఆయన ఇతరుల మాటలు తన దేవుడు తనకు ఏదైతే చెప్పినాడో ఆ విషయాన్ని ఆయన మదిలో పెట్టుకున్నాడు. దాని ప్రకారంగా చేశాడు. ఆ యొక్క మహాజల ప్రళయంలో తాను, తన కుటుంబం అంతా కూడా సురక్షితంగా ఆ ఓడలో ఉండడానికి అది ఆస్కారమైంది. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్పినట్లు నువ్వు చేయగలిగితే సురక్షితంగా జీవించగలవని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ విశ్వాసులుగా మనము ప్రభు చెప్పినట్టు చేయడం అనేటువంటిది మన ధర్మం. అలా కాకుండా ప్రభు చెప్పినట్లుగా నువ్వు చేయకుండా నువ్వు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసినా, నువ్వుకేమైనా చేసినా దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమి లేదు. నువ్వు ముందుగా ప్రభు చెప్పింది చేయడానికి నువ్వు నేర్చుకోవాలి. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయంలో 46వ వచనం నుంచి 49వ వచనం వరకు ప్రభువు వారితో, శిష్యులతో మాట్లాడుతూ ఈ చక్కటి మాటలు వాళ్ళకి చెప్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం నుండి చదువుతాను. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుదా ఎందుకు? చూడండి, నేను చెప్పిన మాటలు ప్రకారంగా మీరు చేయకుండా ప్రభువా అని మీరు నన్ను పిలువుట ఎందుకు? నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఎవరిని పోలి ఉండులో మీకు తెలియజేతును అని ఆయన ఇక్కడ చక్కటి మాట వాళ్ళకి చెప్తున్నారు. వాడు ఇల్లు కట్టవలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును. వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టెను. అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేక పోయాను. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండును. ఇక్కడ 2 సాదృశ్యాలను ఆయన చూపిస్తున్నాడు. బాగా తవ్వి పునాది వేసి కట్టిన ఇల్లు, అది ఎటువంటి ప్రళయం వచ్చినా కూడా ఆ ఇంటికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇది బుద్ధిమంతుడు చేసినగా దేవుని మాట చొప్పున చేసేటువంటి వాడు ఆ విధంగా ఉంటాడు. అలా కాకుండా ఆయన మాటలు విని వాటి ప్రకారంగా చేయని వాడు ఎట్టివాడు, ఎలాంటి వాడంటే వాడు పునాది వేయవాడు, నేల మీదనే ఇల్లు నిర్మించేటువంటి వాడు. అట్టివాడు అది ఇసుక మీద, నేల మీదనే వాడు ఇల్లు కట్టుకున్నప్పుడు అది దాని వరదలు వర్షం వచ్చినప్పుడు ప్రవాహానికి అది కొట్టుకొని పోతుంది పిల్లరా. కాబట్టి ఎవడైతే ప్రభువు చెప్పిన మాటలు చొప్పున విని వాటి ప్రకారంగా చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. బండ అనగా క్రీస్తు.
క్రీస్తు పైన నువ్వు కట్టుకుని అనగా ఇల్లు అనగా నీ జీవితం. నీ జీవితాన్ని యేసు క్రీస్తులో నువ్వు కట్టుకోగలిగినప్పుడు ఆయన మాటలు వినాలి, నువ్వు ఆయన చెప్పినట్లు చేయాలి. అలా చేయకుండా నువ్వు ప్రభువా అని నువ్వు ఎంత ప్రార్థిస్తే మాత్రం ఏం ప్రయోజనము? నీ ప్రార్థన ఆయన వినడు. నువ్వు ఆయన మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏదో నువ్వు ఖచ్చితంగా చేయాలా. ఇక్కడ యోహాను సువార్త 15:14 అంటాడు, ప్రభు నా ఆజ్ఞల ప్రకారంగా చేయవాడు, నా ఆజ్ఞ ప్రకారంగా జరిగించేవాడు నాకు మిత్రుడు అవుతాడంటాడు. మనము దేవుని మాట ప్రకారంగా చేయగలిగినప్పుడు ఆయనకు స్నేహితులు అవుతాం. ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆయనకు స్నేహితులుగా మనం పిలువబడతాము. చూడండి పిల్లరా, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. దేవుని స్వరము ఇక్కడ సౌలుతో మాట్లాడు, ప్రభువా నీవెవడవు అని అతను అడుగుగా, నేను నీవు హింసించుచున్న యేసు అని చెప్పి నీవు లేచి, నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఉంటే నేను నీకు బోధిస్తానని చెప్తాను. పునరుత్థానం అయిన తర్వాత యేసు ప్రభు శిష్యులు కూడా మీరు గలిలయలో నిలిచి ఉండండి, నేను మీకు తెలియజేస్తానని చెప్పాడు. ఆ ప్రకారంగానే వారు గలిలయలో ఆయన కోసం ఎదురు చూసినప్పుడు సమస్తం ఆయన వరకు అక్కడ బోధించాడు. కాబట్టి పిల్లరా, మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన దగ్గర ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, కాచుకొని ఉండాలి, ఆయన మాట కోసం ఎదురు చూడాలి. అప్పుడే మనము ఆయన చెప్పింది మనము చేయగలము, లేకపోతే మనం ఆయన చెప్పినట్లు చేయలేము. పిల్లరా గమనించండి, ఆయన మాట వినడం అంటే ఆయన మనతో ఈ రోజుల్లో నేరుగా వచ్చి మనతో మాట్లాడడం. ఆ దర్శనం అనేది మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నేను ఖచ్చితంగా చెప్పలేను. కాకపోతే దేవుని స్వరము మనతో మాట్లాడుతుంది, అది ఏ రకంగానే మాట్లాడుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మేలైన స్వరం నీ దర్శనం రూపంలో ఉండొచ్చు, లేఖనాల రూపంలో ఉండొచ్చు, మనుషుల యొక్క మాటల రూపంలో ఉండొచ్చు. ఇతరులతో సంభాషించినప్పుడు వారి దగ్గర నుంచి వచ్చేటువంటి గొప్ప నీ యొక్క మాటల ద్వారా కూడా నీ దేవుడితో ఆత్మీయులతో మాట్లాడినప్పుడు, అందరితో మాట్లాడినప్పుడు కాదు. కాబట్టి నీవు లేఖనాల స్క్రిప్చర్స్ జాగ్రత్తగా పరిశీలించాలి, దాన్ని గ్రహించుకోవాలి, దాని అర్థాన్ని తెలుసుకోవాలి, దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించాలి. అప్పుడే ప్రభు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. పిల్లరా, అందును బట్టి ప్రభు వారితో చెప్పింది చేయండి అని మరి శిష్యులకు తెలియదు. ప్రభు మీతో చెప్పింది చేయండి. ఎప్పుడైతే ఆ యొక్క శిష్యులు ఆమె ఏదైతే ప్రభు తమతో ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగా చేసి, వారు అంతకు ముందు ఉన్నటువంటి ద్రాక్షారసం కంటే కూడా మధురమైనటువంటి ద్రాక్షారసాన్ని రుచి చూడగలిగినారు. ఆ ప్రకారంగానే మన జీవితాల్లో కూడా మనం ప్రభు చెప్పిన ప్రకారంగా మనం చేయగలిగినప్పుడు నీ జీవితంలో ఇంతకు ముందు నువ్వు అనుభవించినటువంటి సంతోష సమాధానం కంటే కూడా అత్యధికమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, మాధుర్యాన్ని పొందగలవని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి దిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్.